నుంచి మేము మాట్లాడకూడదని ఎమ్మెల్సీ గారు ఆయన చెప్తా ఉన్నారు, అడుగుతా ఉన్నారు. మరి దానికి మీరేం చెప్తారు? ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా అందరికీ ఉంటుందండి. హక్కు అది. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళ హక్కు అది. ఎందుకంటే ఆ హక్కుని మీరు కాల రాస్తా ఉన్నారు మీ వైసీపీ నాయకులు. మీకు 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి రాకుండా ఇవాళ కాలక్షేపం చేస్తా ఉన్నారు. మీరు ఎందుకు జీతాలు తీసుకుంటా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎమ్మెల్సీలు ఒక్క నిమిషం మీరు అడిగారు కదా, అలానే ఉండండి. ఒక్క నిమిషం గాంధీ గారు, దువాడ గారు మీరు మండలికి వెళ్తున్నారు కదా, గాంధీ గారు మీ ప్రశ్న, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆయన మీరు వెళ్తున్నారా? శాసన మండలికి వెళ్తున్నారా దువాడ శ్రీనివాస్ గారు? మండల్లో ప్రశ్నించాం, మండల్లో మాట్లాడాం, ఎలుగెత్తి గొంతెత్తి మాట్లాడితేనే మా మీద కేసులు కట్టారు. ఓకే గాంధీ గారు వారు కేసులు కట్టారు. ఇప్పుడు ఆయన కూడా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీ, వారు జీతం తీసుకుంటున్నారు. కాల రాస్తున్నది మీరా? ఓకే ఒక నిమిషం ఆగండి గాంధీ గారు ఇప్పుడు చెప్పండి. నేను వెళ్తున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను, నా మీద కేసులు కడుతున్నారు అని చెప్పేసి మీరు ఆగితే మీకు సమాధానం చెప్తాం. సీను గారు మీరు ఆగితే మీకు సమాధానం చెప్తాం. మీకు ఎలా బాధ్యత అయితే ఉందో మీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఒక ఎమ్మెల్యేగా, అలాగే మీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీల వైసీపీ పార్టీలో ఇంకో 10 మంది కూడా ఎమ్మెల్యేలుగా గెలుచున్నారు. అవును. మరి ఈ 11 మంది కూడా అసెంబ్లీలో ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నారు? నిజంగా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత మీరు ఎన్నుకోబడినటువంటి వ్యక్తులే కదా. మీరు ఎందుకెళ్ళి మీరు అడిగినటువంటి క్వశ్చన్లు అసెంబ్లీలో అడగలేకపోతా ఉన్నారు? అంటే మీకు మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం సక్రమంగా పరిపాలన చేస్తుంది. మనం అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాలో అవకాశాలు లేవు, ఏమి మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి మీరు ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకరు తప్పించుకోవాలని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీరు పారిపోయారు అసెంబ్లీ నుంచి. మీరేదో ఒక్కలే నేను ప్రశ్నించారంటే కదా రాష్ట్ర అధ్యక్షుడు, మీరు ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాడు? ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు? మీరు దానికి సమాధానం చెప్పండి. అలాగే నేను మళ్ళీ ఇంకొక విషయం చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు తీసుకుంటానని అన్నారని చెప్పి మీరేనా అంటున్నారు? మీ ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలకే గతంలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కొడకల్లారా చెప్పు తెగిద్ది అని చెప్పి మీలాంటి వాళ్ళకే వార్నింగ్ ఇచ్చింది. మీకు ఇంకా మిమ్మల్ని అదాలో తొక్కేస్తారని తొక్కేసింది కూడా ఆ విషయమే. శ్రీనివాస్ గారు మీరు మర్చిపోమాకండి. మీరు ఏదో మాట్లాడితే కొత్తదు, దానికి డబల్ మాట్లాడతారు. మా నాయకుడు కళ్యాణ్ గారు పదే వ్యక్తిగత విషయాలు కానీ అదే మన అనవసర సబ్జెక్ట్ మాట్లాడతాను మమ్మల్ని హెచ్చరిస్తారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి మేము గట్టిగా మాట్లాడలేకపోతా ఉన్నాం. కానీ లేదంటే మీకన్నా ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి శ్రీను గారు, మళ్ళీ చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఆరోపణలు చేసినందుకే వైసీపీ నాయకుల్ని చెప్పు తీసుకొని కొడతానని వారు పదే చెప్పండి.